నేను రీసెంట్ గా ఉప్పల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు రాములకాయ కనిపించింది. ఒక ఆంటీ సేల్ చేస్తున్నారు. ఎంత అని అడిగితే హాఫ్ కేజీ 30 రూపీస్ అని చెప్పారు. ఇంకో ఆంటీ అప్పుడే తీసుకోవడానికి వస్తే ఆ ఆంటీ అడిగింది, మీ మమ్మీ ఎలా చేస్తుంది అంటే, నేను చెప్పాను నువ్వులు చింతపండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటది, మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను. నేను ఇంకైతే మెయిన్ టాస్క్ వచ్చేసి ఆ ముళ్ళు తీయడానికి కొంచెం టైం పడుతుంది. అది మెల్ల కట్టతో తీసుకొని నేను ఎట్లా కట్ చేసుకుని చూడండి, మా మమ్మీ చూపించేది, నేను చేస్తా. ఇప్పుడు నేనే కట్ చేస్తా ప్రతిసారి. మెల్లగా తీయాలి, లేకపోతే ముళ్ళు గుచ్చుకుందంటే అంతే. ఇంకా రాములకాయని మనం నీట్ గా దంచేసేసి అది నీట్ గా ఒక్క ఎత్తు లేకుండా వాష్ చేసుకోవాలి. ఇంకా అప్పటి కాలంలో అంట మా మమ్మీ చెప్పింది, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ టైంలో ఎయిర్ కి అప్లై చేసుకుంటే పెయిన్లు ఉన్న వాళ్ళకి పెయిన్లని చనిపోయేదంట. ఎందుకంటే అవి చాలా చేదు ఉంటాయి, మనం బేర్ చేయక అవి చనిపోతాయంట. నెక్స్ట్ అది మనం తినలేం కూడా. అందుకోసం ఆ ఎత్తులు అనేది తీసేసి అది మంచిగా నీట్ గా వాష్ చేసి కుక్ చేయాలి. చాలా బెనిఫిట్ మనకి హెల్త్ పరంగా అయితే. ఈ కర్రీ విషయానికి వస్తే మా స్టైల్లో నేను చూపించినంత తాలింపు వస్తువులు వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు కంపల్సరీ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసి కొత్తిమీర కాడలతో వేసుకోవాలి. జ్యూస్ బాగా వస్తుంది. ఇంకా కలమాకు కూడా వేసుకొని ఇంకా రామునకాయలు అవన్నీ వేసేసి ఫ్రై చేసుకొని 5 మినిట్స్ వరకు రామునకాయలు అనేది ఆయిల్ లో కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ కారం వేయాలి. మీకు తగినంత కారం వేసుకొని, మేమైతే పట్టించిన కారం ఉంది కదా, మేము మొన్న పట్టించినామని తెలుసు కదా, నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ కారం మేము వేస్తాము. మేము ఆ సైజ్ టమాటా 4 వరకు వేసేసి బెల్లం కూడా వేసుకుంటాము. అది చాలా చేదుగా ఉంటది, జస్ట్ లైక్ కాకరకాయ లెక్కనే. సో బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. మనము కాకరకాయ పులుసు ఎలా వేసుకున్నప్పుడు ఒక బెల్లం వేసుకుంటామో దీంట్లో కూడా బెల్లం వేసుకోవాలి. చింతపండు పులుసు అయితే కంపల్సరీ వేయాలి. టమాటాలు వేసుకున్నా కూడా ఇది వేసుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఉడికించేస్తే ఇంకా నెక్స్ట్ నువ్వులు మిక్సీ పట్టేసి వేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే ఆ గ్రేవీ అనేది థిక్నెస్ గా మంచిగా ఉంటది. 5 మినిట్స్ వరకు కుక్ చేసుకొని అంతే ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇంకా ఎమ్మిగా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతిసారి నేను మొత్తం తినేస్తాను. ఈసారి కూడా నాకు చాలా నచ్చింది. కాకరకాయ కంటే ఇది నాకు ఇష్టం ఫస్ట్. ఆ తర్వాతనే కాకరకాయ నేను ఇస్తాను ఓటైతే. నేను స్టార్టింగ్ లో తినలేదు, తర్వాత తర్వాత అలవాటు అయింది. ఏది మనకి ఏది అలవాటు కాదు, కొంచెం తినేది మంచి హెల్తీ తినాలి. ఇది తినడం వల్ల బ్లడ్ ప్యూరిఫై అయితే అవుతుంది మన బాడీకి. తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. నచ్చింది అనుకుంటున్నారు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.